నాడు కోతలు నేడు వాతలు అంటూ సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. అప్పట్లో పెట్రోల్ డీజిల్ ధరలు మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తామన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టారు నియంత్రిస్తామని. తీరా చూస్తే ఇప్పుడు ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్ డీజిల్ విషయంలో తిలాపాపం తలా పిడికిడని ఒకటి యుద్ధము వాటి వల్ల పెరగడం ఒక ఎత్తు అయితే, దేశంలోనే అత్యధిక ధర ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సిగ్గుచేటు, జనాలకు కూడా తెలియదు. మనం వెళ్ళాం లీటర్ పోయించుకున్నామా లేదా, లేకపోతే 100 రూపాయలు పెట్రోల్ పోయి 90 రూపాయలు డీజిల్ పోయి ఇంతే, 50 రూపాయలు డీజిల్ పోయి ఇంతకు మించి మనకేం తెలవదు, మనకేం పట్టదు. భారతదేశంలో పక్కన ఉన్న తెలంగాణలో మనకంటే 3 రూపాయలు తక్కువ, ఆ పక్కన ఉన్న రాష్ట్రంలో ఇంకా తక్కువ. బీజేపీ పాలిత రాష్ట్రాలు అనేక రాష్ట్రాలు 90 రూపాయల నుంచి 100 రూపాయల లోపే ఉంది స్టిల్ నౌ. అదే సందర్భంలో 105 రూపాయల రేంజ్లో మిగతా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఉంది. ఒక్క 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే హయ్యెస్ట్. వేటేస్తారు, అమరావతి సెస్ వేస్తారు, రోడ్ల సెస్ వేస్తారు, శానిటరీ సెస్ వేస్తారు, స్వచ్ఛ భారత్ సెస్సు. ఈ సెస్సులతో మనకి సుస్సు పోయిస్తుంటారు. ఓవరాల్గా ధరలు పెరగడం తప్ప తగ్గడం ఉండదు. జగన్ చంద్రబాబుని బాదుడని 2019లో నేను వస్తే తగ్గిస్తానన్నాడు. పెట్రోల్ డీజిల్ తగ్గించకపోగా అమరావతిని 3 రాజధానులు అని చెప్పినోడు ఆ వసూలు మాత్రం ఆపల, అవి మళ్ళీ చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము ధరలకు సంబంధించి తగ్గిస్తామని చెప్పారు. తీరా చూస్తే అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఈయన బాదుడే అన్నారు మొన్న ఎన్నికల్లో. చివరికి జనానికి బాదుడు, మాటల్లో మాత్రం జోగుడు అనమాట.